నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిలో ఉద్రిక్తత. టీటీడీ గోశాలకు వెళ్లకుండా వైకాపా నాయకులను అడ్డుకున్న పోలీసులు. గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తదితరులు. నివాసం కోసం పేదలు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుంటే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ నిర్ణయం. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి. కోటలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో వెలుగులోకి. 2 టెక్నికల్ సహాయకులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన ఉపాధి హామీ పథకం పీడీ శ్రీనివాస ప్రసాద్. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుబోలు కోదండరామాపురంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రాములోరి కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ గోశాలకు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రోడ్డుపై పడుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంత భయపడేవారు ఎందుకు ఛాలెంజ్ విసిరారని నాయకులు ప్రశ్నించారు. అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు. చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి. వాటిని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మీ ఛాలెంజ్ ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. నా ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది. అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు. మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ నిజమని కూడా వాళ్ళు అంగీకరించినట్టయింది. నన్ను నిర్బంధించి మీరంతా కూడా వెళ్లి అక్కడ నన్ను బూతులు తిట్టడానికి, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని బూతులు తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారే తప్ప నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు. అందులోనూ కూడా మీరు కోట మండలంలో గత ఏడాది జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగినట్లు ఆ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ సమక్షంలో బట్టబయలైంది. కోట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. కోటలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పీడీ శ్రీనివాస ప్రసాద్, ఏపీడీ వరప్రసాద్ ఆధ్వర్యంలో 21 పంచాయతీల్లో జరిగిన పనులు, ఖర్చుల వివరాలపై చర్చించారు. గత కొద్ది రోజులుగా డీఆర్పీలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి జరిగిన అవినీతిని ప్రజావేదికలో ఉంచారు. 11,99,917 రూపాయలతో 545 పనులు చేపట్టినట్లు లేజర్ బడ్జెట్ ఉపాధి హామీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే డీఆర్బీలు చేపట్టిన తనిఖీల్లో పనులు నేమ్ బోర్డులు, ప్రింటెడ్ రిజిస్టర్ లేకపోవడం, బినామీ పేర్లతో నగదు డ్రా చేయడం, మొక్కలు నాటకుండానే నాటినట్లు చూపించి నగదు తీసుకోవడం, మస్టర్లలో సంతకాలు లేకపోవడం వంటి అవినీతికి పాల్పడినట్లు నిగ్గు తేల్చారు. అవినీతికి కారకులైన టెక్నికల్ అసిస్టెంట్ శాంతి, దేవి భాస్కర్లను సస్పెండ్ చేస్తున్నట్లు పీడీ తెలిపారు. విచారణ పూర్తి చేసి ఏపీఓపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. చాలా చక్కగా ఉండాలి, మీకు మంచి జరగాలని కోరుకునేది. సో అలా చక్కగా జరిగేటట్టు పథకాన్ని సాయశక్తుల్లో కృషి చేస్తాం. మేము వీడియోట్ చేస్తాం, కరెక్ట్ గా
స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలా చేస్తాం. వారం లోపల అన్నీ కూడా ఇక్కడ మేట్లను కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ అన్నీ కూడా ప్రక్షాళన చేయిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళదే బాధ్యత. ఏపీడీ నువ్వు లీడ్ తీసుకొని పంచాయతీ వైజ్ ఓ పంచాయతీ కరెక్ట్ అయిపోయిందా టిక్ పెట్టుకుంటా ఒక 1 వీక్ లోపల డైలీ 2-3 పంచాయతీలు క్లోజ్ చేసేసాయి. ఓకేనా? అర్థమైందా? మీ గ్రామం కోసం మీరు కోరుకున్న మేటు మీరు కోరుకున్న ఎఫ్ఏ ఒకసారి జాగ్రత్తగా చేసి చూపిస్తాం. నివాసం కోసం పేదలు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుంటే అభ్యంతరం లేని వాటిని క్రమబద్ధీకరించాలని ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జేసీ శుభం బన్సల్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు ఎంపికైన వారు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను 2 వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారని, CFMS లో ఫీజులు చెల్లించవలసి ఉంటుందని కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. మనకి ప్రభుత్వం నుంచి GOMS నెంబర్ 30 ద్వారా మనకి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో చాలామంది ఇదివరకే ఇల్లులు కట్టుకొని ఉంటారు. వాళ్ళన్నిటికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఇప్పుడు మనకి జీవో ఇచ్చున్నారు. ఇది ఇచ్చి కూడా సుమారుగా 3 నెలలు అవుతుంది. ఆల్మోస్ట్ మనకి జనవరి ఎండింగ్లో ఈ జీవో ఇచ్చారు. సో అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ జీవోని కూడా స్వాధీనపరుచుకొని ఎవరెవరైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసే వెసులుబాటు ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇచ్చింది. దీంట్లో మనకు కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే 2019 అక్టోబర్ 15 కల్లా 2019 అక్టోబర్ 15 కల్లా ఎవరెవరైతే ఏదైనా ప్రభుత్వ భూమిలో అన్అబ్జెక్షనబుల్ ప్రభుత్వ భూమి అంటే వాటర్ కోర్స్ పోరం బోక్స్ లేదంటే కాలువలు గట్లు లేదంటే ఏదైనా గ్రేజింగ్ గ్రౌండ్ పోరం బోక్స్ మేతబీడి పోరం అట్లాంటివి కాకుండా మిగతా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని కనుక ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయడం కోసం ఈ జీవో తీసుకొచ్చారు. ఇది ఏంటంటే చాలామంది కూడా ఇట్లా కట్టుకొని ఇల్లులు వాళ్ళు అవి రిజిస్ట్రేషన్స్ చేసుకోలేక అదేవిధంగా ఎప్పుడన్నా రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా ఇబ్బందులు పడుతూ ఇట్లా చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా పట్టణ పరిసరాల్లో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా దీంట్లో మనకేంటంటే ఇది ఏదైనా ఇండివిజువల్ ఫ్యామిలీ ఎవరైతే ఇలా వాళ్ళ ఆధీనంలో ఉందో ఇల్లు కట్టుకొని వాళ్ళు ఈ అవకాశం పొందగలుగుతారు. దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏదన్నా బ్రిక్స్తో కట్టుకున్న ఇల్లు యాస్బెస్టాస్ షీట్లు వేసుకున్నా అది కూడా సరిపోదు. యాస్బెస్టాస్తో రూఫ్ వేసుకున్నా కూడా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ హౌస్. అదేవిధంగా కానీ అదే థ్యాచ్డ్ హట్ వేసుకుంటే మాత్రం అది కన్సిడర్ చేయమంటే ఏదో ఈ జీవోని వాడుకొని ఇప్పుడు పొందుపరచుకోవాలనుకుంటే అది ఆ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే అది కుదరదు. ఇది మనము ఉమెన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు మీద రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ ఉమెన్ పేరు మీద మనం రెగ్యులరైజ్ చేసి ఇస్తాము. అదేవిధంగా మనకి రేట్ వచ్చేసి ఎంత అంటే అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ మనకి ఒక డీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. కన్వేయన్స్ డీడ్తో పాటు 2 years వరకు ఎలిజిబుల్ రైట్స్ ఉంటాయి, సేల్ రైట్స్ ఉంటాయి. 2 years తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. అది కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫ్రీ, అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వర్తించవు. 151 to 300 స్క్వేర్ యార్డ్స్కి కాను అక్కడున్న లోకల్ బేసిక్ వాల్యూ మీద, బేసిక్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 15% BPL కేటగిరీకి మనం ఛార్జ్ చేస్తాము అండ్ 50% ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ మీద తీసుకుంటాము. 151 to 300 స్క్వేర్ యార్డ్స్లో APL కేటగిరీ అయితే అబోవ్ పావర్టీ లైన్, అంటే APL కేటగిరీ అంటే బేసికలీ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా 15% కాస్ట్ ఆఫ్ అలాట్మెంట్. ఎగ్జిక్యూషన్ వచ్చేసి సేల్ డీడ్ వచ్చేసి 100% రిజిస్ట్రేషన్ ఫీ. అదేవిధంగా ఇప్పుడు 301 to 450 స్క్వేర్ యార్డ్స్కి 100% ఆఫ్ బేసిక్ వాల్యూ అండ్ 50% ఆఫ్ రిజిస్ట్రేషన్. రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. విజయవాడలో కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్
అరవింద్ పనగారియాను వారు కలిసి సమస్యలు విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి పునరావాసం, పరిహారం, నిధులు, నిర్మాణంలో జరిగిన లోపాలు వంటి వాటిపై న్యాయ విచారణ జరిపించాలని నాయకులు కోరారు. And the state spokesperson. Body under Article 280, the Constitution has given a 73rd and 4th amendments. So they mentioned the compulsory, it's a mandate. Establishment of a state finance commission is mandated by Article 243I of 1 and Article 243Y of 1 to serve the local bodies. So in Andhra Pradesh, last two governments, they destroyed the constitutional systems in Andhra Pradesh. They destroyed the local governments. They false promises made in the elections for the freebies or some other extra. The entire systems of the finance systems gets destroyed, and they went for the loans apart from FRBM level, and they made corporations as they want, and they went for the loans on the corporations. Even recently, the CM announced that they are going to get a loan of 80,000 crores for another project, which is for the river linkage. They made a corporation and again they are going for the loans. Here I am submitting, in Andhra Pradesh we have two constitutional bodies, that one is not functioning as SFC, and another one, the Polavaram Project Authority, it is also a constituted body, constituted by the AP Bifurcation Act, sir. Here I am submitting both of the report which I submitted to you. So, the Polavaram Project Authority is the responsible governing and governance executive committee of the Polavaram project, which is a lifeline of Andhra Pradesh. Here I would like to mention one point. In Polavaram Project Authority annual report, they clearly mentioned that due to the non-completion of R&R, that is for the project. కోట మండలం విద్యానగర్లో ఏర్పాటై ఉన్న ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. జపాన్ కంపెనీతో ఉన్న అవగాహన ఒప్పందం ప్రకారం ఎంపికలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేనకూరు ప్లాంట్ ఎండి వాక్వై, కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి డాక్టర్ కిషిందర్, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. 250 gigawatt, which I am sure. If we look at India today, 470 gigawatts. Aim to improve the society by the electricity more than 120 years ago in Japan. So that spirit is still continuing to all over major group in the world. So our mission is to make the society better through the electricity. So that is the very clear mission to Made in Japan and Made in T&D India. So we are manufacturing the power transformer in India, and it is just an heavy electrical equipment itself. At the end, we are not making only transformer, but we believe we are making the bright future of the country of India. That is the most important our mission. So, in order to make the better society, better life, better country, will take long time. We don't need to make it in one day. So, the continuity is quite important. So, maybe. వచ్చే విద్యా సంవత్సరం నుండి స్కిటా ఇంజనీరింగ్ కళాశాలను పునఃప్రారంభిస్తామని, పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి, ఉద్యోగాల కల్పనతో యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న తపనతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉన్నారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో స్కిల్ డెవలప్మెంట్ సాయంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెగా జాబ్ మేళలో సుమారుగా గౌరవ మనకి స్థానిక శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారి సహకారంతో మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో సుమారుగా 30 పైచిలుక ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సపరేట్ కౌంటర్స్, రిజిస్ట్రేషన్ డెస్క్స్, అదేవిధంగా ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఇప్పటికే మార్నింగ్ 8 నుంచి 1100 పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదైనాయి. వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలామందికి కల్పించింది. మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. శ్రీ సిటీ, మాంబట్టు, అదేవిధంగా నాయుడుపేట సెజ్, అదేవిధంగా VCIC, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఇట్లా అనేకమైనటువంటి మనకి ఇండస్ట్రీస్, కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకు కావాల్సినటువంటి యువతనందరినీ కూడా టైఅప్ చేసి, ఒకవేళ వాళ్ళకు ఆ డిమాండ్ సప్లై మిస్మ్యాచ్, స్కిల్ ఏదన్నా మిస్మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది. మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే మన తిరుపతి జిల్లా ఈ సౌత్ కోస్టల్లో అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్కి ఒక స్పోక్ సెంటర్గా ఉంటుంది. హబ్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది. దీన్ని కూడా IIT తిరుపతి వారి కోఆర్డినేషన్తో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఆదాని, అదేవిధంగా నవయుగ ప్లస్ అమర్ రాజా వాళ్ళు ఇండస్ట్రీ పార్ట్నర్స్గా చేసుకుంటూ మిగతా ఇండస్ట్రీస్ చేసుకుంటూ వాకాన్ నుండి కోట వరకు ఈ నెల 19వ తేదీ ఉదయం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరగనున్నట్లు KVC పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేము దినకర్ బాబు తెలిపారు. ఈ మేరకు కోట పట్టణంలోని బెరాక ఆరాధన మందిరంలో KVC సంఘం నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నోవాబాబు, ప్రభాకర్, రత్నం, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తూ ఉంటున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి క్రైస్తవుల ఐక్యత, అదేవిధంగా గుడ్ ఫ్రైడే, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనం ప్రజలందరికీ తెలియజేయట కొరకు, అదేవిధముగా మరి సంఘములో జరుగుతున్నటువంటి మరి దాడులు అటువంటి విషయాలు కూడా మనం ఐకమత్యం కలిగి ముందుకు సాగడానికి మరి ఈ యొక్క రన్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా సామాజికంగా ప్రజలందరి కొరకు, సమాధానం కొరకు, ప్రేమ కలిగి అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి ఈ యొక్క రన్ ఏర్పాటు చేయబడింది. యువకులందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క రన్లో క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతుంటున్నాను. ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు వాకాడు సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ వాకాడు ప్రాంగణం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి అది క్రాస్ రోడ్డులో అంతమవుతుంది. కోట క్రాస్ రోడ్లో, వెంకనపాలెం కోట క్రాస్ రోడ్లో ఇది ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఆశం సునీల్ కుమార్ గారు పాల్గొంటారు. ఆయన కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మరి అందరం కూడా కలిసి ఆయనకి మనల్ని స్వాగతించాలని, మరి రన్లో పాల్గొనాలని ఆయన ఉత్సాహంగా వస్తూ ఉంటున్నారు. కాబట్టి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా పాల్గొని ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ. పెళ్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసాగా జరిగింది. గత ప్రభుత్వంలో పింఛన్లను టీడీపీ మద్దతుదారులు, కార్యకర్తలకు రద్దు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అలాగే వైకాపా నాయకులు కూడా ఆరోపణలు చేశారు. పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు. సర్పంచ్లు, ఏపీఓ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పుడు ఆఫీసు ఫోన్ చేసి
ఉండేది కానుల్లో ఎన్నెల్లో ఉంటారు. మరి అంత గౌరవం లేకపోతే సర్పంచులకి అడిగితే ఈడే సర్పంచ్ ఊళ్ళో శాంక్షన్ చేయించిన కేంద్రం మన పెళ్ళకూరు మా ఊళ్ళో చాలా శ్రమాల్లో ఫోన్ చేసి నువ్వు పెళ్ళకూరు నువ్వు నీకేం చెప్పేదా ఒక భీమవరంలోనే మీ పార్టీ వాళ్ళకి మాకు ఓటు పడదు 11 పెన్షన్ చూపించిన పెరిగే మానవత జగన్ గవర్నమెంట్ లో పార్టీలు ఖచ్చితంగా చేసినట్టు ఏ గవర్నమెంట్ చూస్తూ నువ్వు చేయలేదు కదా దానిలో వాస్తవం అది అధికారులుగా తెలుసు. అధికారులు ఎవరు పలానా శివయ్య మా పార్టీ కాదు, మన నెల్లయ్య మా పార్టీ కాదు చెప్పింది లేదు. ఇప్పుడు మీరు చెప్పారు, నేను చెప్పాలా ఇప్పుడు ఆ గవర్నమెంట్ 2 ఏళ్ళు పనిచేసింది. పెళ్లకూరులోని ప్రాథమిక పాఠశాలలో బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాయుడుపేట సిడిపిఓ ఉమామహేశ్వరి, సూపర్వైజర్ సాయిప్రియ హాజరై బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. శిశువు ఆరోగ్యంగా జన్మించే విధంగా ఆరోగ్య నిబంధనలు పాటించాలని వివరించారు. బిడ్డను మనం గనక ఆహారం కూడా ఇవ్వాలి. ఇమ్మని చెప్తున్నాం. ప్రతిరోజు ఒక గుడ్డు తినిపించు. గ్రామంలో ప్రతి పక్వాడ అంటే 15 రోజుల పాటు మనం అవగాహన కలిగించాల్సిన అవసరం. 365 రోజులు 365 ఒక 365 రోజులు ఎంత 730. గర్భవతి ఒక 9 నెలలు అనుకుంటే 270 రోజులు. 730 ఒక 270 కలిపితే 1000 రోజులు. అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తీసుకునే ఆహారము బ్యాలెన్స్డ్ డైట్, అంటే మనకి అన్ని ఉన్న ఆహారం ఆమె తీసుకోవాలి. ఒక రోజు తీసుకుంటే ఆమె ఆహారము అందులో కార్బోహైడ్రేట్లు ఉండాలా, ప్రోటీన్స్ మాంసకృతులు ఉండాలా, కొవ్వు పదార్థాలు ఉండాలా, విటమిన్లు ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని తీసుకోవాలి. అర్థమైందా? అట్లాగే మనం మినరల్స్ అని చెప్పి చెప్తున్నాం. ఈ మినరల్స్ కూడా ఏమని చెప్తున్నామంటే ఐరన్ ఉండాలి ఖచ్చితంగా. ఐరన్ తక్కువైతే హెచ్బి తగ్గిపోతుంది. మనుగోలు కోదండ రామాపురంలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ సిద్ధి విశ్వనాథ నాట్య కళా మండలి వారిచే భరతనాట్య కార్యక్రమాలు జరిగాయి. భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కళ్యాణ దంపతులుగా దువ్వూరు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరమ్మ దంపతులు వ్యవహరించారు. అలాగే అన్న వితరణ దాతలుగా ఎద్దల ప్రభాకర్ రెడ్డి, ప్రత్యూష, కొండపల్లి శివయ్య, యోధా లక్ష్మి దంపతులు వ్యవహరించారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం.
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. గూడూరు మండలంలోని దీపాలంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాడు ఇచ్చిన మాటకి వాడు ప్రజల్ని ఒక రాజుగా ఉండి తన బిడ్డల్లాగా పరిపాలించేటువంటి వాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో ఉద్రిక్తత. టీటీడీ గోశాలకు వెళ్లకుండా వైకాపా నాయకులను అడ్డుకున్న పోలీసులు. గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తదితరులు. నివాసం కోసం పేదలు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుంటే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ నిర్ణయం. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి. కోటలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో వెలుగులోకి. 2 టెక్నికల్ సహాయకులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన ఉపాధి హామీ పథకం పీడీ శ్రీనివాస ప్రసాద్. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుబోలు కోదండరామాపురంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రాములోరి కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.